శ్రావణమాసం రాగానే పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి హిందువు ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయంలా మారిపోతుంది. ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అత్యంత కోలాహలంగా జరుపుకునే అద్భుతమైన పండుగ శ్రీ వరలక్ష్మి వ్రతం. సకల శుభాలను, అష్టైశ్వర్యాలను, దీర్ఘ సుమంగళి యోగాన్ని ప్రసాదించే ఆ వరలక్ష్మీదేవిని పూజించే ఈ అద్భుతమైన వ్రత విధానాన్ని, దాని వెనుక ఉన్న విశిష్టతను మరియు ఆ భవానీమాత జన్మ వృత్తాంతం లాంటి చారుమతీ కథను ఈరోజు మనం అత్యంత వివరంగా కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ పూజ వెనుక ఉన్న అసలైన అంతరార్థాన్ని, ఈ అద్భుతమైన కథను తెలుసుకుంటే సాక్షాత్తు ఆ పూజను మీ చేతులతో స్వయంగా చేసినంత ఫలితం దక్కుతుంది. ఒక మనిషి జీవితంలో ఎన్ని సంపదలు ఉన్నా మనశ్శాంతి, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం లేకపోతే అవన్నీ వృధానే. ఆ అన్నీ ఒకేసారి ప్రసాదించే కరుణామయి ఆ లక్ష్మీదేవి. ముందుగా పూజ ప్రారంభానికి ముందు మనం సంకల్పం చేసుకోవాలి. సంకల్పం అంటే ఏంటి? మనం ఎక్కడ ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, మన గోత్రనామాలు ఏంటి, ఈ పూజ ఎవరికోసం, ఎందుకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా దేవుడికి విన్నవించుకోవడం. పవిత్రమైన ఈ కర్మను ఆచరించేటప్పుడు బ్రహ్మదేవుని రెండవ పరార్థంలో, శ్వేతవరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, కలియుగంలో మొదటి పాదంలో, భరతవర్షంలో, ఈ జంబూ ద్వీపంలో మనం ఉన్నామని గుర్తు చేసుకుంటూ మన కుటుంబమంతా క్షేమంగా, స్థైర్యంగా, ధైర్యంగా, విజయాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలాగే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధించాలని, మంచి సత్సంతానం, సౌభాగ్యం కలగాలని ఆ వరలక్ష్మీదేవిని ఉద్దేశించి చేసే ప్రార్థనే ఈ సంకల్పం. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా అంటే నాలో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ప్రీతి కోసం ఈ పూజ చేస్తున్నాను అని అర్థం. సంకల్పం పూర్తయిన తర్వాత కలశ పూజ చేస్తాం. కలశమంటే కేవలం నీళ్లు పోసిన ఒక పాత్ర కాదు, అది విశ్వానికి ప్రతీక. ఒక రాగి లేదా వెండి పాత్రను తీసుకుని దానికి గంధమద్ది, కుంకుమ బొట్లు పెట్టి, అందులో శుద్ధమైన జలం పోసి, అందులో పుష్పాలు, అక్షతలు వేసి, కుడిచేతితో ఆ కలశాన్ని పట్టుకుని అందులోకి సకల దేవతలను, పుణ్యనదులను ఆహ్వానిస్తాం. ఆ కలశం ముఖంలో విష్ణువు, కంఠంలో రుద్రుడు, అడుగు భాగంలో బ్రహ్మదేవుడు, మధ్యలో మాతృగణాలు, కడుపు భాగంలో సప్త సముద్రాలు, భూమండలం, అలాగే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలన్నీ ఈ కలశంలో కొలువై ఉన్నాయని భావిస్తాం. అంతేకాకుండా గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరీ మొదలైన పవిత్ర నదులన్నీ ఆ కలశంలోని నీటిలో ప్రవేశించి మన పూజకు పవిత్రతను చేకూర్చాలని వేడుకుంటాం. ఈ విధంగా కలశంలో ముక్కోటి దేవతలను ఆవాహన చేసిన తర్వాత ఆ దేవిని మన మనసులో ధ్యానించాలి. పద్మాసనం మీద కూర్చున్న తల్లి, చేతుల్లో పద్మాలను ధరించిన తల్లి, లోకాలన్నీ పూజించే తల్లి, శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రియమైన ఆ వరలక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి సుస్థిరంగా కొలువై ఉండాలని ప్రార్థిస్తాం. పాలసముద్రంలో జన్మించిన ఆ క్షీరాబ్ధి కన్యక, దేవతలు, రాక్షసులు అందరూ నమస్కరించే ఆ మహాలక్ష్మి మన పూజను స్వీకరించడానికి వస్తున్నప్పుడు ఆమెకు ఘనంగా స్వాగతం పలకాలి కదా. అందుకే సర్వమంగళాలకు మూలమైన ఆ దేవిని, విష్ణువు వక్షస్థలంలో ఉండే ఆ తల్లిని మనసులో స్మరిస్తూ, సూర్యునితో సమానమైన తేజస్సు గల ఆ తల్లిని రత్నాలతో పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చోమని ఆహ్వానిస్తాం. మన ఇంటికి ఒక గొప్ప అతిథి వస్తే మనం ఎంత మర్యాద చేస్తామో, జగన్మాత మన ఇంటికి వచ్చినప్పుడు ఇంకెంత మర్యాద చేయాలి. ఆ మర్యాదనే షోడశోపచార పూజ అంటారు. అంటే 16 రకాల ఉపచారాలు. ఆమె కూర్చున్న తర్వాత సకల తీర్థాల నుంచి తీసుకువచ్చిన సువాసనలు వెదజల్లే పవిత్రమైన నీటితో ఆ తల్లి పాదాలను కడుగుతాం. దీనినే పాద్యమంటారు. ఆ తర్వాత చేతులు కడుక్కోవడానికి అర్ఘ్యమిస్తాం. ఆచమనం చేయడానికి చందనం, అగరు కలిపిన స్వచ్ఛమైన నీటిని సమర్పిస్తాం. ఆ తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె కలిపిన పంచామృతాలతో ఆ కమలాలయకు అత్యంత భక్తితో స్నానం చేయిస్తాం. పరమశివుని శిరస్సు మీద నుండి ప్రవహించే పవిత్రమైన గంగాజలంతో శుద్ధోదక స్నానం చేయించి ఆ తరువాత అందమైన పట్టు వస్త్రాలను సమర్పిస్తాం. కేయూరాలు, కంకణాలు, హారాలు, నూపురాలు, మేఖల వంటి ఎన్నో దివ్యమైన, అమూల్యమైన ఆభరణాలతో ఆ తల్లిని అలంకరించి స్వచ్ఛమైన బంగారంతో చేసిన యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తాం. ఆ దేవికి కర్పూరం, అగరు, కస్తూరి, గోరోచనం మొదలైన సుగంధ
సుగంధ ద్రవ్యాలతో కలిపిన గంధాన్ని రాసి పసుపు కుంకుమలతో కలిపిన తెల్లని అక్షతలను, మల్లెలు, జాజులు, చామంతులు, కలువలు వంటి రకరకాల సువాసనలు వెదజల్లే పుష్పాలతో పూజిస్తాం. ఆ తరువాత అమ్మవారి అంగాంగ పూజ చేస్తాం. అంటే అమ్మవారి పాదాల నుంచి శిరస్సు వరకు ప్రతి భాగాన్ని స్మరిస్తూ చేసే పూజ. ఎప్పుడూ ఒక చోట నిలకడగా లేని చంచలమైన స్వభావం గల లక్ష్మీదేవి పాదాలను, చపలమైన ఆ తల్లి మోకాళ్లను, పీతాంబరాలను ధరించే ఆ తల్లి తొడలను, కమలంలో నివసించే ఆ తల్లి నడుమును, మదనమాత స్తనాలను, లలితాదేవి భుజాలను, శంఖంలాంటి కంఠాన్ని, అందమైన ముఖాన్ని, సిరినిచ్చే పెదవులను, సువాసనలు ఆస్వాదించే నాసికను, కరుణ కురిపించే నేత్రాలను, రమాదేవి చెవులను, కమలదేవి శిరస్సును, ఆ వరలక్ష్మీదేవి సర్వాంగాలను కమలాలతో, అక్షతలతో అత్యంత భక్తితో పూజిస్తాం. ఆ తర్వాత ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన అష్టోత్తర శతనామ పూజ. అమ్మవారి 108 నామాలను స్మరిస్తూ చేసే ఈ పూజలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అద్భుతమైన విశిష్టత ఉంది. ఆమెను ఓం ప్రకృత్యై నమః అని, వికృత్యై నమః అని, విద్యాయై నమః అని పిలుస్తాం. అంటే సృష్టికి మూలమైన ప్రకృతి ఆమె, ఆ ప్రకృతిలో వచ్చే మార్పు ఆమె, జ్ఞానాన్ని ప్రసాదించే విద్య కూడా ఆమె. సర్వభూతాలకు హితం చేసే తల్లి, కరుణామయి, శ్రద్ధాస్వరూపిణి, ముల్లోకాలకు మాత, పద్నాలను ఇష్టపడే తల్లి, కమలాల మధ్య నివసించే తల్లి, ఎప్పుడూ స్వచ్ఛమైన తెల్లని పూలమాలలు ధరించే తల్లి, సూర్యునిలా ప్రకాశించే తల్లి, బిల్వవనంలో నివసించే తల్లి, అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లి అని ఆ 108 నామాల ద్వారా అమ్మవారిని కీర్తిస్తాం. దారిద్ర్యాన్ని పారద్రోలే దారిద్ర్య ధ్వంసిని, లోకాల శోకాన్ని బాపే లోక శోక వినాశిని, ధర్మానికి నిలయమైన ధర్మనిలయ, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే సుప్రసన్న, హిరణ్య ప్రాకారాల మధ్య ఉండే హిరణ్య ప్రాకార, సముద్రుని కూతురు, అమృతమథనంలో చంద్రునితో పాటు పుట్టినందున చంద్రుని సోదరి, చతుర్భుజాలను కలిగిన తల్లి, ఇంద్రుడికి సంపదలిచ్చిన ఇందిరాదేవి, కష్టాలు నాశనం చేసే నవదుర్గ, త్రికాల జ్ఞానం ఉన్న భువనేశ్వరి అని ఇలా 108 నామాలతో మనసారా అర్చించి ఆ తరువాత ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తాం. గుగ్గులు, సుగంధ ద్రవ్యాలతో కూడిన ధూపాన్ని సమర్పించి అంధకారాన్ని పారద్రోలే నేతి దీపాన్ని వెలిగించి 6 రుచులతో కూడిన పాలు, పెరుగు, నెయ్యి, తేనె కలిపిన నైవేద్యాన్ని, రకరకాల పండ్లను ఆ హరివల్లభకు భక్తితో సమర్పిస్తాం. పచ్చకర్పూరంతో కలిపిన చల్లని సుగంధ జలాన్ని, ఆకువక్కలతో కూడిన తాంబూలాన్ని, కర్పూర నీరాజనాన్ని ఆ విష్ణువల్లభకు అర్పిస్తాం. పద్మాసనంలో కూర్చుని చేతిలో పద్మాను ధరించి లోకాలన్నీ పూజించే ఆ నారాయణ ప్రియ ఎల్లప్పుడూ మనపై ప్రసన్నమై ఉండాలని మంత్రపుష్పం సమర్పిస్తాం. పూజ అంతా అయ్యాక మనసులో నేను చేసిన పాపాలన్నీ ప్రతి ప్రదక్షిణతో నశించిపోవాలి తల్లి, పాపోహం పాపకర్మాహం అంటే నేనే పాపిని, నా కర్మలు పాపభూయిష్టమైనవి, నన్ను ఈ పాపాల నుంచి కాపాడేది నువ్వే తల్లి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే నిన్ను మించిన శరణ్యం నాకు వేరే లేదు, నన్ను కరుణించి రక్షించు తల్లి అని వేడుకుంటూ అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాం. ఇప్పుడు వ్రతంలో అత్యంత పవిత్రమైన ఘట్టం తోర గ్రంథి పూజ. 9 దారపు పోగులతో చేసి దానికి పసుపు రాసి 9 ముడులు వేసిన ఆ పవిత్రమైన తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు. ఆ 9 ముడులలో కమల, రమ, లోకమాత, విశ్వజనని, మహాలక్ష్మి, క్షీరాబ్ధితనయ, విశ్వసాక్షిణి, చంద్రసోదరి, హరివల్లభ అనే 9 దేవీ స్వరూపాలను ఆవాహన చేసి పూజిస్తాం. ఆ తోరాన్ని చేతికి కట్టుకుంటూ నాకు పుత్ర పౌత్రాభివృద్ధిని, మా మాంగళ్యానికి, నా కుటుంబానికి అంతులేని సౌభాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకుంటారు. పూజ పూర్తయిన తర్వాత ఆ దేవిని తలుచుకుంటూ 12 అరిసెలను ఒక నిష్ఠగల ముత్తలిదువకు వాయనంగా ఇస్తారు. ఇప్పుడు అసలు ఈ వరలక్ష్మీ వ్రతం భూలోకంలో ఎలా పుట్టింది, దీని వెనుక ఉన్న అసలైన కథ ఏంటో భక్తితో విందాం. సకల మునిగణాలతో కూడి రమ్యంగా ఉన్న కైలాస పర్వత శిఖరం మీద నానా రకాల మణులు చెక్కిన ఎన్నో అద్భుతమైన వృక్షాలు గల కల్పవృక్షం కింద రత్నాలతో పొదిగిన సింహాసనంపై పరమశివుడు కూర్చుని ఉన్నాడు. ఆయనను చూసి జగన్మాతయైన పార్వతీదేవి ఎంతో సంతోషంతో ఇలా అడిగింది, ఓ నాథ, లోకంలో మహిళలు సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే వాళ్లు ఆచరించాల్సిన వ్రతం ఏదైనా ఉందా? రహస్యమైన, పవిత్రమైన అటువంటి శుభవ్రతాన్ని నాకు తెలియజేయండి అని. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో పార్వతికి ఈ అద్భుతమైన కథను చెప్పాడు. ఓ ప్రియురాలా, పార్వతీ, వ్రతాలలోకల్లా అత్యంత ఉత్తమమైనది, సకల సంపదలను ఇచ్చేది, త్వరగా పుత్రపౌత్రులను వసగే పావనమైన వ్రతం ఒకటి ఉంది. దాని పేరే వరలక్ష్మీ వ్రతం.
ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చెయ్యాలి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలిగే పుణ్యఫలాన్ని, ఇంతకు ముందు ఈ వ్రతాన్ని ఎవరు చేసి అమ్మవారిని సంతోషపెట్టారో ఆ కథను చెప్పుతాను, శ్రద్ధగా విను. మగధ దేశంలో బంగారు ప్రాకారాలతో, బంగారు ఇళ్లతో కూడిన కుండినపురం అనే అందమైన పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక సద్గుణవతి అయిన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మహాపతివ్రత. తన భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలకు సేవలు చేస్తూ, ఇంటి పనులన్నీ బాధ్యతగా చేస్తూ, ఎప్పుడూ అందరితో ఇంపుగా మాట్లాడుకుంటూ, సకల సద్గుణాలతో ఉండేది. ఆమె పవిత్రమైన మనస్సుకు, ప్రవర్తనకు మెచ్చిన సాక్షాత్తు శ్రీ వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి చారుమతి కలలోకి ప్రత్యక్షమైంది. ఓ మంగళకరురాలా చారుమతి, నీకు మేలు జరుగుతుంది. శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నువ్వు కోరిన వరాలన్నీ నేను ప్రసాదిస్తాను అని చెప్పింది. కలలో సాక్షాత్తు అమ్మవారిని చూసిన చారుమతి ఆనందానికి అవధుల్లేవు. జగన్మాత, సర్వలోకాలకు తల్లివి, పుణ్యస్వరూపురాలవి, ముల్లోకాలలో అందరూ కొలిచే తల్లివి, నువ్వు ఎవరిని కరుణతో చూస్తావో వాడే పుణ్యాత్ముడు, వాడే బుద్ధిమంతుడు, వాడే భాగ్యవంతుడు. నేను పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకుంటే నీ దర్శన భాగ్యం నాకు లభించింది తల్లి అని ఎన్నో విధాలుగా ఆ దేవిని స్తోత్రం చేసింది. చారుమతి చేసిన ప్రార్థనకు సంతోషించిన దేవి ఆమెకు ఎన్నో వరాలు ఇచ్చి అంతర్ధానమైంది. ఉదయం నిద్రలేచగానే చారుమతి తన కలలో జరిగిన ఈ అద్భుతాన్ని భర్తకు, అత్తమామలకు, బంధువులకు సంతోషంగా చెప్పింది. వాళ్లంతా కూడా ఆ స్వప్నం గురించి విని ఎంతో ఆనందించి ఆ శ్రావణ శుక్రవారం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూడసాగారు. ఆ పుణ్యదినం రానే వచ్చింది. చారుమతితో పాటు చుట్టుపక్కల ఉన్న స్త్రీలంతా ఉదయాన్నే లేచి భక్తితో తలంటు స్నానం చేసి అందమైన పట్టువస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేసి ఒక పూర్ణకుంభాన్ని స్థాపించి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే అనే శ్లోకాలతో అమ్మవారిని ఆహ్వానించి షోడశోపచార పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో రకరకాల నైవేద్యాలు, భక్ష్యాలు సమర్పించారు. కుడిచేతికి పసుపు దారంతో చేసిన 9 ముడుల తోరాన్ని కట్టుకున్నారు. ఒక ముసలి బ్రాహ్మణుడికి 12 అరిసెలతో పాటు దక్షిణ తాంబూలాలు వాయనంగా ఇచ్చారు. ఆ తర్వాత ఆ స్త్రీలంతా కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించారు. వాళ్లలా పూజ పూర్తి చేసి పైకి లేచేసరికి ఆశ్చర్యం. వరలక్ష్మీదేవి కరుణాకటాక్షాల వల్ల వాళ్లందరి మెడలో ముత్యాలు, మాణిక్యాల హారాలు, కాళ్లకు బంగారు గజ్జెలు, ఒంటినిండా ఎన్నో అమూల్యమైన బంగారు ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. వాళ్ల ఇళ్లు కూడా క్షణాల్లో ధనధాన్యాలతో, సకల సంపదలతో నిండిపోయాయి. ఇదంతా చూసి ఆ నగర ప్రజలంతా చారుమతి భక్తిని, ఆమె అదృష్టాన్ని మెచ్చుకున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి కలలోకి వచ్చి వ్రతం ఉపదేశించడం ఆమె అదృష్టమనుకున్నారు. అప్పటి నుండి చారుమతి, ఆమె తోటి స్త్రీలు, ఆ నగరంలోని మహిళలు అందరూ కూడా ప్రతి ఏటా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ సకల భోగభాగ్యాలతో, పుత్రపౌత్రలతో ఆనందంగా జీవించారు. కాబట్టి ఓ పార్వతీ, ఈ వ్రతాన్ని భక్తితో ఎవరు చేసినా, ఈ చారుమతి కథను ఎవరు విన్నా, వేరొకరికి చెప్పినా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహంతో వారి కష్టాలన్నీ తీరిపోయి సకల కార్యాలు సిద్ధిస్తాయి అని భవిష్యోత్తర పురాణంలో పరమశివుడు పార్వతికి వివరించాడు. ఇది వరలక్ష్మీ వ్రతం వెనుక ఉన్న అద్భుతమైన కథ. పూజ, కథ అంతా పూర్తయిన తర్వాత ఆ వరలక్ష్మీదేవిని మనసారా కీర్తిస్తూ మహిళలంతా కలిసి ఎన్నో మంగళహారతులు, స్తోత్రాలు పాడుకుంటారు. ఈ వ్రతంలో పాడే జయమంగళం నిత్యశుభమంగళం అనే పాట కూడా ఈ కథనే వివరిస్తుంది. కైలాసగిరిలో కల్పవృక్షం కింద కూర్చున్న శివపార్వతుల సంవాదంతో మొదలైన ఈ పాట కుండినపురంలో చారుమతి భక్తిని, ఆమెకు కలలో వరలక్ష్మీదేవి ఇచ్చిన వరాన్ని అద్భుతంగా వివరిస్తుంది. శ్రావణమాసంలో పట్టువస్త్రాలు కట్టుకుని, పాయసాలు వండి, బిందెలతో స్వచ్ఛమైన నీరు తెచ్చి, 9 దారాలతో తోరం కట్టుకుని ఆ దేవిని ఎలా పూజించారో ఆ పాట అడుగడుగునా మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. వ్రతం చివరిలో శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం ఒక అద్భుతమైన ఆచారం. అష్టలక్ష్ములు అంటే కేవలం 8 విగ్రహాలు కాదు, మన జీవితానికి అత్యంత అవసరమైన 8 అద్భుత శక్తులు. మనస్సుకు శాంతినిచ్చి కల్మషాలను పారద్రోలే ఆదిలక్ష్మి, ఆకలి తీర్చి ఇంటిని ధాన్యంతో నింపే ధాన్యలక్ష్మి, భయాలను పారద్రోలి అడుగు ముందు వేసే ఆత్మవిశ్వాసాన్నిచ్చే ధైర్యలక్ష్మి, రాజసాన్ని, అధికారాన్ని ప్రసాదించే గజలక్ష్మి, వంశోద్ధారకులైన పిల్లలను ఇచ్చి కుటుంబాన్ని వృద్ధి చేసే సంతానలక్ష్మి, అడుగడుగునా గెలుపును ప్రసాదించి లక్ష్యాలను చేర్చే విజయలక్ష్మి, చివరిగా దారిద్ర్యాన్ని పారద్రోలి సిరి సంపదలు ఇచ్చే ధనలక్ష్మి. ఈ 8 రూపాలను తలచుకుంటూ మహాలక్ష్మి
మహాలక్ష్మ్యాష్టకాన్ని భక్తితో పఠిస్తూ పూజను ముగిస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ ఆ జగన్మాత పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. గరుడ వాహనం మీద కూర్చుని కోలాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తల్లివి, సర్వ పాపాలను హరించే దేవివి, సర్వ దుఃఖాలను దూరం చేసే దేవివి, సిద్ధిని బుద్ధిని ప్రసాదించే దేవివి, ఆద్యాంతాలు లేని దేవివి, పద్మాసనంలో కూర్చునే జగన్మాతవి అని ఆ స్తోత్రం ద్వారా కీర్తిస్తారు. ఈ స్తోత్రాన్ని రోజుకు ఒక్కసారి చదివితే మహాపాపాలు నశిస్తాయని, 2 సార్లు చదివితే ధనధాన్యాలు కలుగుతాయని, 3 సార్లు చదివితే శత్రునాశనం జరిగి ఆ దేవి ఎల్లప్పుడూ మనపై ప్రసన్నమై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా శ్రావణమాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన మనస్సుతో వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే కష్టాలన్నీ కడతేరి ఇల్లు సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. ఈ కథను పూర్తిగా విన్నా చదివిన మీ అందరికీ ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీ ఇల్లు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కళకళలాడాలని, మీరు అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని మనసారా కోరుకుంటూ ఈ అద్భుతమైన వ్రత కథను 10 మందితో పంచుకొని ఆ జగన్మాత కృపకు పాత్రులు కండి. సర్వేజన సుఖినో భవంతు.